ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 23/4/2017 ఆదివారం గురించినటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనం ఈరోజు పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, బహుళ పక్షము. ఈరోజు ద్వాదశి రాత్రి 2:26 వరకు ఉంటుంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 1:40 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజున వర్జము ఉదయం 8:43 నుంచి 10:15 వరకు వ్యాప్తి చెందినది. దుర్ముహూర్తం ఈ రోజున సాయంకాలం 4:41 నుంచి 5:31 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు అమృత గడియలు సాయంకాలము 5:58 నుంచి 7:30 వరకు కలిగి ఉన్నది. అలాగే ఈ రోజున రాహుకాలము సాయంకాలం 4:47 నుంచి 6:21 వరకు వ్యాప్తిగా ఉన్నది. ముందుగా ఈరోజు మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయేటువంటి రోజుగా ఉంటుంది. ఉల్లాసవంతమైనటువంటి రోజుగా ఈరోజు బాగా ఉంటుంది. మంచి ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నంలో మీరు మంచి భాగస్వాములు అవుతున్నారు. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆ వాహన యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా ఆచితూచి వివరించేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఉన్నత ఉద్యోగాలు అయితే ఈ రోజున మీరు ఉన్నత స్థాయి ఉద్యోగస్తుల్ని కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మీ పై స్థాయి ఉద్యోగులలో ఉండేటువంటి విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేటువంటి ప్రయత్నం ఏదైనా సఫలత పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆత్మీయులను పలకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు పొంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహనాన్ని కొనండి, దానివల్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా బాగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కొనసాగించే ప్రయత్నాన్ని ఈరోజు విరమించుకోవడం మంచిది. దానివల్ల మీకు కొంత అసౌకర్యంగా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో సోదరి మూలకమైనటువంటి వ్యవహారాలలో మంచి సానుకూలత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యవంతంగా ఉండే రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఈ రోజున వీరికి పూర్తి స్థాయిలో మధ్యాహ్న సమయం వరకు కూడా మంచి సమయంగా చెప్పబడుతోంది. సాయంకాల సమయంలో కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున 3 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతుంది. మధ్యాహ్న సమయం అంతా వరకు కూడా మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనపడుతోంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా ఉన్నట్టయితే ఆ వ్యాపారంలో మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ధనాదాయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీల వల్ల కొంత అసౌకర్యానికి ఏర్పడినప్పటికీ కూడా, అంటే అన్య స్త్రీ పరిచయం వల్ల మీ కుటుంబంలో స్వల్ప తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడండి. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు కూడా ఆకస్మిక ధన వ్యయం కూడా ఉంటున్న విషయాన్ని గ్రహించుకోండి. స్థిరాస్తి సంబంధమైన లేదా ఏదైనా ఇంటి సంబంధమైన విషయాల్లో మీరు ఆచితూచి వివరించండి. ఆ విషయాల్లో మీకు అధికమైన లాభం ఉంటుంది. కానీ మధ్యవర్తిని నమ్మకుండా నేరుగా ప్రత్యక్షంగా అమ్మేటువంటి వ్యక్తిని కలవండి. దానివల్ల ప్రయోజనం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ రోజు కొనకపోవడం చాలా మంచిది. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలిగే అవకాశం లేదు. అలాగే దూర సంబంధమైన విషయాల వ్యక్తుల నుంచి ఏదైనా ఫోన్లు కానీ ఏదైనా గాడ్జెట్స్ కానివ్వండి, అటువంటి వస్తువులు మీకు కానుకగా పంపిస్తే అటువంటి కానుకలను ఈరోజు తీసుకోకపోవడం మంచిది. తెలియని వ్యక్తుల నుంచి అటువంటి కానుకల్ని అందుకోవద్దని మరొకసారి గట్టిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా స్వల్పమైనటువంటి నీళ్ల వల్ల మీకు కొంత గండం ఉండే అవకాశం ఉంటుంది. ఆ గండం అనగా స్వల్పంగా జారిపడము, బాత్రూంలో కానీ లేదా వంటింట్లో కానీ జారిపడే అవకాశాలు ఉన్నాయి. వెట్ గ్రౌండ్ మీద చూసి నడిచే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, ఏదైనా ఇతర లావాదేవీలలో కూడా మీకు పెద్దగా లాభం లేదనే విషయాన్ని గ్రహించండి. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి స్త్రీలకి సంతాన సంబంధ విషయాల్లో శుభవార్త వినే అవకాశం బాగా ఉంటుంది. కళ్యాణ పరంపర బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏవైనా వేడుకలు కానీ బారసాలు కానీ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. శుభమైనటువంటి కానుకల్ని కూడా అందుకునే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమం కూడా బాగా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. అలాగే ఈ రోజున మీరు కళాకారులు అన్నట్టయితే విదేశాలకు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 6:54
నుంచి 7 గంటల 2 నిమిషాల మధ్య మాత్రమే, కేవలం 10 నిమిషాల మధ్య మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. 2 అంకెను అదృష్టంగా భావించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా వాహన సౌఖ్యం బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి బాగా ఉంటుంది. ధనం చేతి నిండా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. ఇరువురి సంప్రదింపులు అనగా జీవిత భాగస్వామితో మీరు సంప్రదించి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు మంచి ఆనందాన్ని కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుడి కాలంలో ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎవరిని కూడా అతిగా నమ్మకండి, అలాగే అతిగా ఎవరిని విస్మరించకండి. దానివల్ల దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా వాగ్దానము ఇవ్వకూడదని మరొకసారి గట్టిగా మీకు చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి, ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానివ్వండి కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరి నుంచైనా మీరు ఏదైనా కానుకగా తీసుకునే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి సోదర సోదరులందరూ కూడా సఖ్యతగా మెలిగే అవకాశం ఉంటుంది. ఇంతకు మునుపు మీకు ఏదైనా స్వల్ప అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరి నుంచైనా అధిక మొత్త ధనాన్ని ఆశించే ప్రయత్నాన్ని చేయకండి. వారు అప్పిచ్చినట్టే ఇచ్చి మిమ్మల్ని నిందలకు గురి చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణానికి లేదా విదేశీ విద్య గురించి చేసే ప్రయాణం సానుకూలంగా ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. తప్పకుండా శుభమైనటువంటి పరంపర అభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంటుంది. గృహంలో కళ్యాణ వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఆ పిల్లలు ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి. మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 11 గంటల 3 నిమిషాల నుంచి 12 గంటల 27 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి వాగ్దోషాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరంగా వాగ్దానం చేయకండి. దానివల్ల మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వారు ఇంతకు ముందు ఏదైనా తీర్థయాత్రల మొక్కులు ఉన్నట్టయితే తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. దైవ నింద మీరు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇతరులను కూడా నిందించే ప్రయత్నాన్ని మానుకోండి. మీ గౌరవం పెంపొందించాలంటే మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మీ గౌరవం పెంపొందే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆందోళన విరమించుకోండి. మానసికంగా ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దైవం పైన భారం వేయడం కాకుండా మీరు కూడా స్వయం కృషితో ఎలా ఎదగాలన్నటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. మీకు ఆర్థికమైనటువంటి చికాకులు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటువంటి తత్వం మీలో బాగా ఇమిడి ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఉత్తేజితులు అవ్వండి. స్వయం కృషితో మీరు పైకొచ్చేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆందోళన గురవుతుంటారు. అటువంటి ఆందోళన విరమించండి. స్నేహితులని, మిత్రులను లేదా బంధువులను దగ్గరగా కలవండి. వారి నుంచి వచ్చేటువంటి ఆశీస్సులను మరియు వారి సలహాలను తీసుకోండి. తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో సహా ఏదైనా తీర్థయాత్రకు ప్రయాణం చేయండి, లేదా విహారయాత్రకు వెళ్ళండి. తప్పకుండా మీకు మానసికమైనటువంటి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజున అప్పు చేయకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఈ యొక్క రహస్య స్థావరాలలో శరీరంలో కొంత అస్వస్థత గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి మార్గాన్ని చూసుకోవాల్సిందిగా మరొకసారి మీకు చెప్తున్నాను. ఈ రాశిలో పురుషులు అన్య స్త్రీ పరిచయం వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు. ఆయా విషయాల్లో జాగ్రత్త వహించండి. ఎటువంటి విషయాల్లో కూడా ఇతరుల నుంచి వచ్చేటువంటి గొప్ప ప్రశంసల్ని అతిగా స్వీకరించకుండా మర్మగర్భంగా ఉండండి. దానివల్ల మీకు మంచి అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి యొక్క స్త్రీ పురుషులందరూ కూడా కొత్త వ్యక్తుల పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అటువంటి ప్రయత్నాన్ని విరమించుకునే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. ఈ రాశిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉదయం 8 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 29 నిమిషాల మధ్య కాలంలో స్వల్ప కాలంలో మంచి సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని మరియు 5 అంకెను అదృష్టంగా భావించండి. తప్పకుండా శుభమైనటువంటి పరంపర అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా తీసుకున్నటువంటి సంప్రదించినటువంటి విషయాల్లో మంచి ఆర్థిక పురోగతి కనబడుతోంది. స్థిరాస్తి సంబంధమైన లేదా చరాస్తి సంబంధమైన విషయాల్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అవగాహన వల్ల మంచి స్థిరాస్తిని పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి.
ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీకు శుభమైనటువంటి వార్త వినే అవకాశం ఈరోజు బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువ కనిపిస్తోంది. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అటువంటి అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా కలెక్టర్ స్థానంలో ఉన్నటువంటి వారికి మంచి అనుకూలవంతమైనటువంటి బహుమానాలు లేదా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇద్దరి మధ్య ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల మంచి వార్తలు వింటారు. అలాగే ఉద్యోగ విషయంలో అభివృద్ధి ఉంటుంది. ధనం మీకు చేతికి అందినట్టుగా అనుకూలవంతంగా ఉంటుంది. ప్రతి పైసా కూడా మీరు ఆనందపడే విధంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. గృహ ఉపకరణ అలంకారాలకు సంబంధించిన వస్తువులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో కొత్త వస్తువులు సేకరించుకోగలుగుతారు. అలాగే మీరు చేసే ప్రయాణాలు కూడా మంచి అనుకూలవంతంగా విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా విదేశీయానికి చేసే ప్రయత్నం తప్పకుండా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని సానుకూల దృక్పథంతో అభివృద్ధి పరంగా దూసుకుపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:18 నుంచి మధ్యాహ్నం 3:06 మధ్య వ్యవధిలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం కొంత నష్టంగా కనపడుతోంది. లేనిపోని వ్యక్తులకి అనవసరంగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల నుంచి నీలాప నిందలు పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోగస్థానం కూడా కొంత ఎక్కువ కనబడుతోంది. ఆయా విషయాల్లో కొంత ఔషధ సేవ తప్పకుండా చేసే ప్రయత్నాన్ని చేయండి లేదా డాక్టర్ని సంప్రదించండి. తద్వారా మీరు స్వస్థత పొందవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఇతరుల నుండి వచ్చేటువంటి ఆక్షేపణలు వాళ్ళ నుంచి వచ్చేటువంటి కొంత అవమానకరమైన సంఘటనలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీ పెత్తనమే సాగాలనే తపనను దూరంగా ఉండండి. అందరినీ దాంట్లో సమీకరించండి. వారందరికీ బాధ్యతలను అప్పచెప్పండి. తద్వారా మీరు మానసిక ప్రయోజనాన్ని ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలలో గర్భ సంబంధించిన విషయాలలో కొంత గర్భస్రావాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పురుషులలో వీరికి కొంత గుప్త స్థావరాలలో అనగా గుప్త శరీర భాగాల్లో కొంత అనారోగ్య సూచన కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ఆయా విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. మధ్యాహ్నం వరకు చికాకులు చింతలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కొంత వీరికి సౌకర్యవంతమైనటువంటి కాలంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు మజ్జిగ లేదా పెరుగుని శివాలయంలో దానం చేసుకున్నట్టయితే కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దైవ దర్శనాన్ని లేదా దైవ జపాన్ని దైవనామ స్మరణ చేయండి. తప్పకుండా శుభమైనటువంటి పరంపర అభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి. దూర సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. దూర విద్య ప్రయాణాలు కూడా చేయకపోవడం కూడా చాలా మంచిది. మీ పిల్లల్లో విద్యా ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగు విషయాల్లో జాగ్రత్త వహించండి. వారిని అనవసరంగా దండించే ప్రయత్నం చేయకండి. నింద వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేయకండి. సమయానుకూలత సరిగా లేనందువల్ల ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్న విషయాన్ని గ్రహించండి. అందరినీ సమభాగంగా అందులో మీరందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఉన్నతమైనటువంటి ఆశయాల సాధన కోసం మీరు చేసే ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ధనం విషయంలో కొంత ఆశించినంతగా ధన రాబడి లేకపోవడం వల్ల కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అప్పు చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో బంధుమిత్ర సమాగమం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కూడా బాగా కనబడుతుందన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9:06 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చని చెప్పబడుతోంది. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా ఈ రోజున ధన సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఏదైనా వ్యక్తులు పోటీ పరీక్షకు సిద్ధపడేటువంటి వ్యక్తులైనా సరే ఈ రోజున మీరు తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా దూరదేశాల నుంచి వ్యక్తుల యొక్క పరిచయం బాగా పెరుగుతోంది. ఇతర దేశాలకు వెళ్ళేటువంటి విషయంలో మీరు తప్పకుండా ఉద్యోగరీత్యా వెళ్ళే ప్రయత్నాన్ని చేయండి. సఫలత బాగా పొందే అవకాశం బాగా ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఇతరుల నుంచి చేసేటువంటి ఏదైనా మాట్లాడే ముందు వారి గురించి పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే అందరినీ ఆదరించే గుణాన్ని ఈరోజు అలవర్చుకోండి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని విమర్శించే స్థాయి కన్నా ప్రశంసించే స్థాయి ఎక్కువగా ఉందన్న
విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరుగా గొప్పగా వ్యక్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాన్ని ఆపుకుంటే ఇతరుల నుంచి మీకు వచ్చేటువంటి అవతలి వ్యక్తి గౌరవించే స్థాయి బాగా ఎక్కువ పెరుగుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రోజున మీరు చేసేటువంటి ఉద్యోగరీత్యా ప్రయత్నం ఏదైనా కొత్త ఉద్యోగానికి ఆర్జీ పెట్టుకున్నా, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎవరిదైనా సంపాదించినా తప్పకుండా ఆ విషయాలలో మీకు సాఫల్యత పొందే అవకాశం బాగా ఉంటుంది. తప్పకుండా ఆ విషయాలలో మీకు విజయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ రోజున వీరికి ఎడమ భాగంలో, శరీరం ఎడమ భాగంలో వెనుక భాగంలో ముఖ్యంగా అనారోగ్య సూచన బాగా కనబడుతుంది. కింద పడడము లేదా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లేదా జంతువుల వల్ల కూడా మీకు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి స్త్రీల్లో ఆకస్మికమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఆందోళన గురి చేస్తుంది. ఆ విషయంలో ధైర్యంగా ఉండండి. మీ పెద్దవారి సంప్రదింపులు జరపండి. వారి వల్ల మీకు జరిగినటువంటి సలహా వల్ల వారు ఆ వ్యక్తిని నివారించడము లేదా నిలువరించడము, ఆ వ్యక్తిని దూరం చేయడము జరిగే సంఘటన మీకు లాభాన్ని, ఆనందాన్ని కలిగజేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయం 11:04 నుంచి 11:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాల్లో మీరు శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా ఉన్నాయి. ఈ రోజున చేసేటువంటి విదేశీ సంబంధించినటువంటి వ్యాపారము అంటే క్రయ విక్రయాలు ఏవైనా సరే మీకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీ సోదరులతో కలిసి చేసేటువంటి వ్యాపారం మంచి అనుభవంలో, మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు నిండుగా కనపడుతున్నాయి. రూపాయికి 10 రూపాయల లాభాన్ని పొందేటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఎక్స్పోర్ట్ బిజినెస్ చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్రోలు, గ్యాసు మరియు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు అధిక లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎడమ చెవి భాగంలో, ఎడమ పిరుదు భాగంలో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి ఎటువంటి ఆరోగ్య విషయాల్లో లోపాలు కనబడటం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారి స్త్రీలో ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి లేదా వస్తువాహన ప్రాప్తి కూడా మీకు గోచరిస్తోంది. మీ వారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా లేదా మీ ప్రియుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఏదైనా బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. రత్నాభరణ సంబంధ విషయాల్లో మీకు ఏదైనా మంచి కానుక అందే అవకాశం కూడా బాగా కనబడుతోంది. కొత్త వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తి పరిచయాన్ని మీరు చేసుకోకపోవడం చాలా మంచిది. అలాగే వ్యాపార భాగస్వామిలో కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకున్నట్టయితే ఆ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా నూతన వాహన ప్రాప్తి కూడా బాగా అనుకూలిస్తోంది. నూతన విదేశీయానానికి చేసేటువంటి ప్రయాణం అంటే వ్యాపార సంబంధమైన లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు మంచి సానుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి మీరు ఆ విదేశీ ప్రయాణాన్ని తప్పకుండా పెట్టుకోవచ్చును. అలాగే ఈ రాశి వారి సంతాన విషయంలో కొంత అసౌకర్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు మీకు సరైనటువంటి విధానంగా మీతో నడవడిక లేకపోవడం మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తోంది. దానివల్ల మీకు కొంత మానసిక అశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు గణపతిని ఈరోజు బాగా ప్రార్థన చేయండి. అలాగే ఎవరికైనా సరే చెరుకు ముక్కల్ని, చెరుకు రసాన్ని బాగా దానంగా ఇవ్వండి. తద్వారా మీకు మంచి సఖ్యత కానివ్వండి, సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:06 నుంచి 3:59 వరకు మరియు సాయంకాలం 6 నుంచి 7:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 మరియు 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ శుభ సమయాన్ని, ఈ అదృష్ట అంకెను స్పష్టంగా మీరు కేంద్రీకరించుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ముఖ్య గమనిక మరి చెప్తున్నాను. ఈ రాశిలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ముఖ్యంగా ఈ రోజున పక్షపాతానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. తను జాగ్రత్త పడండి. మరి చెప్తున్నాను. 70 సంవత్సరాలు పెంచిన వ్యక్తులు కానివ్వండి, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కానివ్వండి, పక్షపాతం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఒకవేళ వీరు కనుక ఏదైనా దుష్ట అలవాట్లకి లోనట్లయితే మాత్రం ఖచ్చితంగా కింద పడి బ్రెయిన్లో ఉన్నటువంటి కొంత భాగం దెబ్బతినే అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినట్టయినా కొంతవరకు ఇతరుల నుంచి వచ్చేటువంటి ధనము రాకపోవడం అనేది మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తోంది. కొత్త వ్యక్తుల పరిచయము, కొత్త వ్యక్తులకి అప్పులు ఇవ్వడం అనేది విషయంతో మీరు జాగ్రత్త వహించండి. తదనుగుణంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు మీకు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం ఇప్పిస్తానని వచ్చే దళారీలు వచ్చినట్టయితే వారిని దూరంగా ఉండండి. అటువంటి దళారీలను పూర్తిగా నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. అటువంటి ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఈ రోజున లేదు.
అందువల్ల ఆ దళాన్ని నమ్మకండి, దానివల్ల మోసపోకండి, ఒక్క పైసా కూడా వారికి ఇచ్చే ప్రయత్నాన్ని చేయవద్దన్న విషయం మళ్ళీ చెప్తున్నాను. అలాగే ఈ రాశి వారిలో స్త్రీలలో మీ ప్రియుడు కానీ లేదా మీ దూర బంధువు కానీ మిమ్మల్ని వశపరుచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని లోపరుచుకొని మోసం చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో స్త్రీలు అత్యంత జాగ్రత్తగా మీరు ఉండేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. సాయంకాల సమయంలో ఈ ఆడవారు బయట తిరగకపోవడం మంచి విషయాన్ని గ్రహించండి. ఇతర వ్యక్తుల అంటే మృగాల వల్ల కొంత మీకు ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతోంది. తగు జాగ్రత్తలు వహించండి. ఇబ్బందులు పడేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. అలాగే ఈ రాశి స్త్రీలు పురుషులు ఎవరైనా సరే విదేశీయాల సంబంధ ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా లేవనే విషయాన్ని గ్రహించండి. మీరు భోజనం చేసే విషయంలో కూడా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. సమయానుకూలంగా భోజనం చేయండి. ఎక్కువ శాతం మీరు తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ దగ్గరి వారితో కలిసి ఉండే ప్రయత్నాలు చేయండి. తదనుగుణంగా మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:46 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా కొంత ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ధన విషయంలో జేబులో ఉన్నటువంటి వస్తువులు కానీ స్వర్ణ ఆభరణాలు కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని బయటికి వెళ్ళండి. మీ వస్తువులు దొంగతనం చేయడమో లేదా జారిపోవడమో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ వస్తువుల్ని మర్చిపోవడం వల్లనే నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే సోదరి మూలకమైనటువంటి కొన్ని స్వల్ప ఇబ్బందులు కూడా ఈరోజు కనబడుతున్నాయి. ఆయా విషయాలలో కొంత మౌనాన్ని పాటించండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. తప్పకుండా మీకు మంచి తత్వం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రతి అవగాహన లేకుండా చేసే ప్రయత్నం ఉంటుంది. అవగాహన లేని యొక్క నిర్ణయాల వల్ల కొంత నష్టపోయేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి సంతాన విషయంలో కొంత మంచి సమతుల్యత అంటే మంచి వాతావరణ మార్పు వల్ల మంచి ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తమ విద్యావంతులైనటువంటి మీ పితృల్ని కానీ మీ యొక్క పిల్లల్ని చూడడం వల్ల మంచి ఆనందానికి గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా సంతాన విషయంలో మీకు మంచి ఆనందమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బంధువుల మూలకంగా కొంత అవమానానికి గురేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మిమ్మల్ని పక్కన పెట్టారు అన్న భావన మిమ్మల్ని మనోబాధకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని మీరే దూరం పెట్టడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. రామనామ జపాన్ని చేసిన వల్ల అటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని దగ్గరగా తీసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆ ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారిలో ఆరోగ్య సంబంధ విషయాల్లో కుడి కంటికి లేదా పంటి భాగంలో మీకు ఏదైనా అస్వస్థత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అస్వస్థత నుండి బయటపడడానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణాన్ని కానివ్వండి లేదా శ్రీ దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. అలాగే వైద్యుడిని కూడా సంప్రదించండి. తద్వారా మీరు స్వస్థత పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు విదేశీ ప్రయాణానికి కానివ్వండి లేదా దగ్గర ప్రయాణానికి కూడా చేయకపోవడం అనేది మీకు బాగా మంచిది. వాహనం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా దారి మధ్యలో మీ వాహనం ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆయా విషయాలు మీరు జాగ్రత్త వహించండి. అలాగే పిల్లలతో చేసేటువంటి దూర ప్రయాణం మీకు అసౌకర్యాన్ని గురి చేస్తోంది. ఎవరు తోడు లేకపోయిన ప్రయాణం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తెలియని అపరిచిత వ్యక్తులతో మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తే మీరు ఇబ్బందులు పాలవుతారు. అలాగే ఈ రాసినటువంటి ప్రియుడు కానీ ప్రియురాలు కానీ మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అందువల్ల మీరు కొంతవరకు ఉద్వేగానికి లోనై ఏదైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం బాగా కనబడుతోంది. పెద్దల సమక్షంలో జాగ్రత్తగా ఉండండి. అందరినీ ఆదరించే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రాశి వారిలో సాయంకాలం 4:03 నుంచి 5:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. తద్వారా ఈ శుభ సమయాన్ని ఈ సమయంలో కేటాయించుకుంటే తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు అన్న విషయాన్ని గ్రహించండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి బాగా కనబడుతోంది. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా బాగా ఉంటుంది.
మీ పై అధికారి యొక్క విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం కూడా బాగా ఉంటుంది. సంతాన విషయంలో మీరు మంచి సానుకూలవంతమైనటువంటి వివరాలు, సానుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని కాంక్షించి వారు చేసే ప్రతి పని కూడా మీకు మంచి భవిష్యత్తుకి పునాదిగా ఏర్పడుతుంది. మీకు సంబంధించిన వరకు వారు ఏదైనా స్థిరాస్తి కూడా మీకోసం కొనిపెట్టబడి ఉంది. అటువంటి విషయాలు కూడా ఈ రోజున జరిగే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన విధానంగా మీ పిల్లలు మీ సంతోషాన్ని పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఈ రోజున మీ వైపు తిరిగి వాళ్ళు మీ మాటనే శిరోధార్యంగా భావించే అవకాశం ఉన్నందువల్ల మీరు మంచి ఆనందానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకుముందు ఏదైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యంలోంచి బయటపడేటువంటి అవకాశం చాలా బాగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి స్త్రీలు ఏదైనా విదేశీయాన సంబంధ ప్రయాణం ఉన్నట్టయితే అపరిచిత వ్యక్తులతో చేయకండి. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషులు వ్యాపార రీత్యా కన్నా విద్యారీత్యా చేసే ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా జీవిత భాగస్వామితో చేసేటువంటి ప్రయాణం, దూర ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కేవలం వ్యాపార సంబంధమైన లావాదేవీలలో మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ రాశిల వారు కొత్తగా ఏదైనా వస్తువును కానీ స్థిరాస్తిని కానీ పొందే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉన్నాయి. అలాగే ఈ రాశి ఉన్నటువంటి ఇంతకుముందు శత్రువులందరూ కూడా ఈ రోజు మిత్రులుగా మెలిగే అవకాశం ఉంటుంది. అందరిలో ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మీరు మంచి అభివృద్ధిలో ఉండే అవకాశం ఉంటుంది. స్థానచలనం కూడా మీరు అనుకున్నట్టుగానే జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 11:28 నుంచి 12:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 8 అంకెను, మధ్యాహ్న సమయంలో 9 అంకెను అదృష్ట అంకెగా ఇవ్వబడుతోంది. ఈ యొక్క శుభ సమయాన్ని మరియు శుభ అంకెను దగ్గరగా చేసుకొని శుభమైన కార్యక్రమం ప్రారంభిస్తే తప్పకుండా మీరు ఆనందమైన ఫలితాలు పొందవచ్చని స్పష్టంగా చెప్పబడుతోంది. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సోదరుల మూలకమైనటువంటి సంతోషము, సోదరుల వల్ల ధనలాభము, సోదరుల వల్ల స్థిరాస్తి లాభం, ఈ మూడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా తొలగిపోయి సఖ్యత పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి బలంగా ఉన్నాయి. ఈ రోజున ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తున్నట్టయితే తప్పకుండా అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి వాహనం వల్ల కొంత అసౌకర్యం ఉండే అవకాశం ఉంటుంది. మీ కాలు వాహనం వల్ల దెబ్బతినేటువంటి అవకాశం, అనగా కొంత స్వల్ప గాయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు ఇవ్వండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా ఈ రాశి వారికి యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి కాదు, ఏ రాశి వారికైనా సెల్ ఫోన్లో మాట్లాడుతూ ప్రయాణం చేస్తే తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజు కుడి కాలికి సంబంధించిన విషయంలో కొంత అసౌకర్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయాణించే రోడ్లపైన జాగ్రత్త వహించి అటు ఇటు చూస్తూ మీరు ప్రయాణం చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎటువంటి స్పెక్యులేషన్స్ కూడా, లాటరీలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ రోజు లేదు. మీ వల్ల ఎదుటి వ్యక్తి నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి. తొందరపడి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయకండి. ఈ రోజు మీకు అది పనికి రాకుండా ఉంటుంది. కేవలం వృత్తి ఉద్యోగాలలో మాత్రమే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధు సమాగమం ఉంటుంది. మిత్రుల వల్ల సౌకర్యవంతంగా ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా ఆనందకరమైన రోజుగా మీకు ఈ రోజు నిలిచిపోతోంది. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలాన్ని గడిపే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు మొత్తం కూడా కుటుంబ సభ్యులతోనే ఉండండి. మంచి కుటుంబ వాతావరణంతో అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున మీకు 1:06 నుంచి 3:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మరియు అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మీకు సత్ఫలితం పొందుతారని మరొకసారి చెప్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్నేహితులతో, మిత్రులతో, బంధువులతో అందరితో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. 10 మందికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న మంచి మాటల్ని అందరూ కూడా తీసుకొని శుభ సమయాన్ని కేటాయించుకొని వారి వారి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారని మరొకసారి నేను గ్రహిస్తూ వారందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. రామార్పణం, శివార్పణం. స్వస్తి.